దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఏప్రిల్ 16వ తేదీ. లేఖన భాగము లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచనాలలో. దేవుని యొక్క వాగ్దానము 20వ వచనము, తండ్రి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు చూచి కనికరపడి. హల్లెలూయా. ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు నా యొక్క ఆస్తి నాకు ఇవ్వము, నేను దూర ప్రాంతానికి వెళ్తాను అని అడుగుతున్నాడు. ఈ వ్యక్తి ఎలాగ కనపడుతున్నాడు అంటే, ఒక మానవుని యొక్క స్వభావం, నా ఆస్తి నాకు ఇవ్వు, నేను వెళ్తాను, సొంతగా ఉంటాను, ఒక స్వేచ్ఛమైన జీవితాన్ని కోరుకుంటాడు. తండ్రి నుంచి దూరంగా వెళ్ళాలని. అలాగనే ఈ వ్యక్తి తన స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. అంటే సుఖం కోసం, సౌఖ్యం కోసం, స్వార్థ ప్రియుడు. అయితే వెళ్ళి ఇక దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి సమస్తమును పోగొట్టుకొని చివరికి ఆ దేశమందు కరువు వచ్చినప్పుడు, ఆ కరువు సమయంలో ఏ పని దొరకక పందులను మేపేయడానికి కుదర్చబడ్డాడు. అట్టి సమయంలో పందులు తినే పొట్టును తినాలి అనుకున్న ఆశపడిన ఆ వ్యక్తి, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను అని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో, వెళ్తూ దూరం నుంచి ఆ తండ్రి చూశాడంట. చూసి కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తనని ఇంటికి తీసుకొని వచ్చాడు. అవునండి, మన దేవుడు మన స్వార్థం కొరకు మన ఇష్టానుసారంగా తిరుగుతున్నా అందులో సంతోషం లేదు. సుఖం ఉండొచ్చునేమో కానీ ఆ సుఖం అనేది కొంతకాలమే. కానీ దేవుని యొక్క సన్నిధిలో తండ్రి దగ్గర సంపూర్ణ సంతోషం ఉంది కనుక ఆ సంతోషాన్ని కోసం మళ్ళీ తిరిగి, నా తండ్రి దగ్గర అనేక మంది కూలివాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఉంది, నాకు ఇప్పుడైతే ఆహారం లేదని ఆ తండ్రి దగ్గరికి బయలుదేరని వచ్చిన ఆ యొక్క చిన్న కుమారుని చూసి కనికెరపడ్డాడు. అవును, నిర్గమాకాండములో కూడా 2వ అధ్యాయం 6వ వచనములో ఇజ్రాయేల్ ప్రజల ఎడల ఐగుప్తీయులు భయంకరమైన హేయమైన పని చేస్తున్నారు. మగ బిడ్డని నైలు నదిలో పారవేస్తున్నారు. కానీ ఒక స్త్రీ, అనగా మోషే తల్లి ఎకేబెతు, బాగా గమనించండి, తన కుమార్ని 3 నెలలు విశ్వాసంతో దాచిపెట్టింది. తర్వాత జమ్ము పెట్టె తయారు చేసి ఏటి ఒట్టున ఆ జమ్ము పెట్లు మోషేని పెట్టినప్పుడు దూరం నుంచి మోషే అక్కగారు చూస్తున్నారు. ఫరో కుమార్తె స్నానం చేయటానికి వచ్చి ఆ జమ్ము పెట్టిని తీసుకురండి అని తన పనిగత్తులకి చెప్పి అది తెచ్చి తీసిన తర్వాత అతడు ఏడ్చినప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తెకు కనికరించిందంట. కనికరం వచ్చేసింది, నా కొరకు ఈ బిడ్డను పంచండి. ఈరోజు దేవుడి కనికరం ఎలాగుంటుంది తెలిసిన, మరణానికి దగ్గరగా ఉన్న నిన్ను బ్రతికిస్తుంది, ఆకలితో ఉన్న నిన్ను బ్రతికిస్తుంది. నిజం, తప్పిన కుమారుడికి ఏమీ లేదు. గమనించండి, మోషేకి బ్రతకటానికి అవకాశం లేదు. అటువంటి సమయంలో దేవుని యొక్క కనికర ఆ బిడ్డకి కలగచేశాడు. బ్రతికి తర్వాత ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. ఈ రోజు దేవుడు నీ మీద కనికర పడుతున్నాడు. నీ మీద కనికరం వల్ల నీకు గొప్ప కార్యము, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండబోతున్నావు. హల్లెలూయా. ఒప్పుకోవాల్సిన పాపం ఏమిటో తెలిసిన 21వ వచనము, ఆ తప్పేను కుమారుడు తండ్రి దగ్గరికి రాకముందు, ప్రభువా ఇదిగో తండ్రి దేవా, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. అంటే పశ్చాత్తాపం అనేది 2 రకాలుగా ఉంటది. ఒకటి, పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా చేశారు. రెండోది ఫిజికల్ గా శారీరక భౌతికంగా ఉన్న తండ్రికి తప్పు చేశాడు. తన ఆస్తి కాదు, ఆయన ఖర్చు పెట్టాడు. ఈ 2 ఒప్పుకోవాలి. చాలా మంది దేవుడి దగ్గర ఒప్పుకుంటారు కానీ మనుషుల దగ్గర ఒప్పుకోవటం లేదు. మనుషుల దగ్గర కూడా ఒప్పుకోవాలి. ఒక వస్తువును తీసుకున్నాం, దేవుడి దగ్గర ఒప్పుకున్నాం, ఆ వస్తువు వ్యక్తిని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. అప్పుడే సంపూర్ణమైన పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేయబోతున్నా ఆదికాండం 39:9లో, నేను ఈ దుష్కార్యం, అంటే ఇంత గొప్ప దుష్కార్యమును దేవునికి విరోధంగా. అవును, మనం యోసేపు పోతిఫరు భార్య అడిగినప్పుడు, నేను దేవుని ఎదుట ఎంత దుష్కార్యం చేయనన్నాడు. మనం చేసే ప్రతి పాపం మొదట దేవుడి దృష్టికి అది పాపంగా ఉంటుంది. కనుక
దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, అలాగనే మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. మీ పాపను ఒకని దగ్గర ఒప్పుకోమని వాక్యము సెలవిస్తుంది. చివరిగా ఆజ్ఞ 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళేదను. హల్లెలూయా. గమనించండి, తీర్మానం చాలా గొప్పదండి. తీర్మానము గొప్పది. ఇదిగో ఇక నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదు, కానీ నేను బయలుదేరతాను. వెళ్ళినప్పుడు ఆ తండ్రి అతనికి ప్రశస్తమైన వస్త్రమును, కాళ్ళకి చెప్పులు, చేతికి ఉంగరం ఇచ్చాడు. మంచి విందు జరుగుతుంటే మరి పెద్ద కుమారుడు పొలము నుంచి వచ్చాడు, కానీ అతన్ని లోపలికి రమ్మని బతిలాడుకునగా రాలేదు, నాకు ఇవ్వలేదని వ్యసన పడ్డాడు. లోపలికి రాలేకపోతున్నారు, దగ్గరున్న వారు దూరంగా ఉన్నారు. చూడండి, నిజంగా నేను అనుకుంటాను తప్పిపోయింది పెద్ద కుమారుడే. మరి దగ్గరగా ఉన్నట్టు ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. ఆనాటి ఆధునిక పరిశైలికి పెద్ద కుమారుడుగా సూచనగాను, మరి అన్ని జనాంగాలు పశ్చాత్తాపడే వాళ్ళకి సూచనగా చిన్న కుమారుడు ఉన్నాడు. కావున దగ్గరుండి దూరంగా ఉండవద్దు. ఇదిగో నీ సహోదరుడు వచ్చాడు, తప్పి తిరిగి వచ్చాడు, చనిపోయాడు అనుకున్న తిరిగి వచ్చాడు. అటువంటి నీ తమ్ముడు వచ్చినప్పుడు నువ్వు లోపలికి రాలేదే? అవునండి, దూరం నుంచి వచ్చిన మరి కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు, బయట ఉండి లోపలికి రాలేకపోతున్నారు. నిజమండి, ఈ రోజు అలాగ నువ్వు ఉండొద్దు. సన్నిధికి వస్తున్నావు, మంచిదే, దేవుడు నీలో ఉన్నాడా? మరి యేసు ప్రభువుని సీమోన్ అనే పరిస్థితి పిలిచాడు, కానీ దేవుడిని హృదయంలోకి పిలవలేదు. కానీ పాపాత్మైన స్త్రీ కన్నీళ్ళు విడిచి యేసు ప్రభువుని చేర్చుకొని సమాధానంగా ఇంటికి వెళ్ళింది. అలాగా మనము హృదయంలోకి పిలుచుకుందాము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మేము నాయన మా మీద నువ్వు ఎంతో కనికరం చూపుతున్నావు. నిజమే నాయన, మా పాపాన్ని మేము ఒప్పుకున్నప్పుడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రశస్తమైన జీవితాన్ని మాకు ఇవ్వబోతున్నా. అయ్యా, దగ్గరుండి దూరంగా ఉండనియొద్దు ప్రభా. పెదవులతో ప్రార్థన, హృదయపూర్వకంగానైనా నిన్ను సేవించేవారు కదా ఇచ్చేది. అయ్యా, పెద్ద కుమారుడు వలె కాకుండా తిరిగి వచ్చిన కుమారుడు వలె మేము జీవించినట్లుగా దయచేయండి. మేము తండ్రి నీ ఎదుటను, అలాగనే మనుషుల ఎదుటను కూడా మేము మా దోషాలను ఒప్పుకునే కృప చూపించమని, మహిమను తెచ్చుకోమని సహాయం చేయండి. అయ్యా, వింటున్న వారికి నువ్వే కృప అనుగ్రహించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.